మిత్రులారా, చాలామంది హౌసింగ్ లోన్ తీసుకుంటారు. తీసుకున్న వెంటనే దాన్ని ఈఎంఐ కొంతకాలం కట్టేసరికి అది ప్రెషర్ అనిపిస్తుంది. అది చాలా ఎక్కువ అయిపోతుంది, బరువు అనిపిస్తుంది. దాన్ని ఏ రకంగా బయటపడాలనే ప్రయత్నం స్టార్ట్ చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా వారికి ఉన్న వేరే సోర్సెస్ నుంచి దొరికే అమౌంట్ అంతా తీసుకొచ్చి ఆ లోన్ క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తారు. అది చాలామంది అనేక సార్లు అడిగే జనరల్ క్వశ్చన్. అంటే లోన్ క్లోజ్ చేయాలా, లేకపోతే ఇది ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. అంటే ఏదో ఒక రకంగా లోన్ నుంచి బయటపడాలని అనుకుంటారు. అది ఏ రకంగా మీకు ఉపయోగపడుతుంది, అది అవసరమా కాదా అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు 4 కండిషన్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు ఏది చేసినా సరే మీరు అడ్వాంటేజ్ మీకు ఏది అనేది తెలియజేసే ప్రయత్నమే నాది. మీకు ఇష్టమైనది మీరు అమలులో పెట్టుకోవచ్చు. నమస్తే, ఐమ్ షేక్ ఫక్రుద్దీన్, ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం అనేక మంది ఏం చేస్తారంటే హౌసింగ్ లోన్ తీసుకున్న తర్వాత 1 or 2 years తర్వాత ఈఎంఐ భారం అనిపిస్తూ ఉంటుంది. దాన్ని వీలైనంత తొందరగా తగ్గించుకోవాలనే తాపత్రయంతో పెడుతుంటారు. మనం తీసుకున్న కేసులో 1 crore రూపీస్ లోన్ తీసుకున్నారు. అందులో 30 years రీపేమెంట్ షెడ్యూల్. అందులో వారు కట్టవలసింది మంత్లీ 80,523 రూపీస్ కట్టాలి ఈఎంఐగా. ఆ 2 years తర్వాత, అంటే ఆల్రెడీ 2 years గడిచిపోయిన తర్వాత ఇంకా అవుట్ స్టాండింగ్ 97,47,491 రూపీస్ ఉంటుంది. అంటే ఇంకా రిమైనింగ్ రీపేమెంట్ చేయవలసిన పీరియడ్ 276. ఈ స్టేజ్లో జనాలు ఏమనుకుంటారంటే ఎక్కువ తగ్గదు కాబట్టి ఇనీషియల్గా దాన్ని చూసి కంగారు పడిపోయి ఏదో ఇది తగ్గట్లేదు, ఏదో ఒక రకంగా దీన్ని తీర్చేయాలనే ఉద్దేశంతో ఏదో అక్కడున్న అప్పులు ఇక్కడ ఉన్నాయి అప్పు చేసి కానీ లేదా అక్యుములేట్ చేసిన అమౌంట్ అయినా తీసుకొచ్చేసి కట్టడం జరుగుతుంది. దీన్ని అలా కట్టకుండా హౌ టు జనరేట్ మనీ ఫ్రమ్ దట్ సేమ్ ఈఎంఐ ఎక్సెస్ పే చేసే అమౌంట్ నుంచి ఎలా జనరేట్ చేసి అనేది 4 డిఫరెంట్ ఫేజెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం అనుకున్నట్టు 1 crore అడ్వాన్స్, దానికి 80,523 రూపీస్ కట్టాలి. ఇంకా రిమైనింగ్ పీరియడ్ 276 months ఉంది. ఇక్కడ ఆప్షన్ వన్ అంటే సపోజ్ మీ దగ్గర ఒక 10 lakh రూపీస్ ఎక్సెస్ ఎక్కడో చోట ఉన్నవి తీసుకొచ్చేసి దీంట్లో కట్టారు. దీన్ని ఓ 10 lakh రూపీస్ కనుక మీరు ఎక్స్ట్రా కట్టేస్తే 208 months లో మీ లోన్ క్లోజ్ అయిపోతుంది, చుత్తా అయిపోతుంది అనమాట. యాక్చువల్గా మీరు టోటల్గా 80,523 రూపీస్ చొప్పున మీరు టోటల్గా కట్టే అమౌంట్ 2,41,56,600 రూపీస్ కడతారు. ఇది కాస్త ఈ 10 లక్షల రూపాయలు కట్టేసరికి మీది కొంచెం అర్లీగానే క్లోజ్ అవుతుంది, బాగా కన్సిడరబుల్ గా తగ్గుతుంది. 96 lakhs క్లోజ్ అయిపోతుంది. ఇది ఏంటంటే యాక్చువల్ గా వచ్చిన అమౌంట్ తీసుకెళ్లేసి డైరెక్ట్ గా 40,000 10 lakh రూపీస్ డైరెక్ట్ గా మీ హౌసింగ్ లోన్ అకౌంట్ లో కట్టేశారు అనమాట. రెండో ఆప్షన్ ఏమిటంటే అలా కట్టకుండా 208 months ఇంకా టైం ఉంది. అంటే యాక్చువల్ గా ఇక్కడ 208 months క్లోజ్ అయింది కాబట్టి అదే రకంగా ఆ అమౌంట్ అది తీసుకువెళ్ళి లోన్ లో కట్టకుండా యాజ్ ఇట్ ఈస్ గా ఇన్వెస్ట్ చేసి 208 months వెయిట్ చేస్తే ఆ అమౌంట్ జనరేట్ చేసే అమౌంట్, ఆ అమౌంట్ వల్ల 12% చొప్పున వచ్చే అమౌంట్ 71,30,375 రూపీస్ జనరేట్ అవుతుంది. అంటే ఆ రోజుకి, అంటే 206 months కి లోన్ అవుట్ స్టాండింగ్ ఉండేది 43,33,470 రూపీస్ ఉంటుంది. అంటే మీ అమౌంట్ జనరేట్ చేసిన అమౌంట్ 71,30,375 రూపీస్ లో నుంచి ఈ అమౌంట్ తీసేస్తే మీకు స్టిల్ మిగిలేది 27,96,958 రూపీస్ మిగులుతుంది. అంటే మీరు దాన్ని రీపే చేయకుండా అలాగే ఇన్వెస్ట్ చేసేసి ఆ టెన్యూర్ 208 months వచ్చే వరకు అంటే ఇక్కడ 10 lakhs కట్టినప్పుడు 208 months క్లోజ్ అయింది కాబట్టి అదే లెవెల్లో ఇక్కడ క్లోజ్ చేసాము. దీన్ని ఇంకా ఎకనామికల్ గా ఇంకా బెస్ట్ యూజ్ ఎలా చేయాలి అనే దానికి ఏంటంటే మీకు వచ్చిన అమౌంట్ కట్టేసి దాన్ని రీఫేస్ చేసుకోవాలి. మీరు కట్టవలసిన 80,000 రూపీస్ 523 రూపీస్ రీఫేస్ చేసుకుంటే మీరు మంత్లీ కట్టవలసిన అమౌంట్ 72,262 రూపీస్ మాత్రమే కట్టాలి. అంటే యాక్చువల్గా మీరు కట్టడానికి 80,523కి ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఆ అమౌంట్ అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటే అంటే 8,261 రూపీస్ తగ్గుతుంది. మీ ఈఎంఐ 10 lakhs కట్టిన తర్వాత తగ్గే అమౌంట్ 8,261 రూపీస్. ఈ 8,200 ఒక సిప్ గా 208 months కాదు. యాక్చువల్గా ఏంటంటే ఇది కంప్లీట్ గా టెన్యూర్ మొత్తం కంప్లీట్ క్లోజ్. అంటే మీరు లోన్ తీసుకున్నప్పుడే డిసైడ్ అయిపోయారు కాబట్టి కంప్లీట్ టెన్యూర్ 300 months. అంటే 25 years కంటిన్యూ చేసుకుంటే
మీకు జనరేట్ చేసే అమౌంట్ ఆ 8,261 రూపీస్కి కాను మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ టోటల్గా 22,79,999 రూపీస్ మీరు టోటల్గా ఇన్వెస్ట్ చేస్తారు. ఆ అమౌంట్ మీకు అక్యుములేట్ అయ్యేది 1,10,31,664 రూపీస్ మీకు అక్యుములేట్ చేసి పెడుతుంది ఆ ఎస్ఐపి అమౌంట్. ఇది థర్డ్ ఎగ్జాంపుల్. ఇక ఫోర్త్ ఆప్షన్కి వచ్చేసరికి ఏంటంటే మీరు ఆ అమౌంట్ కట్టకుండా యాజ్ ఇట్ ఈస్గా 276 మంత్స్ కోసం అలాగే 12% చొప్పున ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే మీకు అట్ ద ఎండ్ ఆఫ్ మీ 25 years అయిపోయే నాటికి అది అక్యుములేట్ అయ్యే అమౌంట్ 1,35,52,347 రూపీస్ టోటల్గా మీకు అమౌంట్ తెచ్చి పెడుతుంది. అంటే మీరు తీసుకున్న అమౌంట్ కంటే లోన్ కంటే ఎక్కువ అమౌంట్ జనరేట్ చేస్తుంది. ఇది ఈ రకంగా మీకు ఏది సానుకూలంగా ఉంటే, ఏది మీకు మంచి పద్ధతి అనిపిస్తే ఆ పద్ధతి ప్రకారం మీరు సేవ్ చేసుకోగలిగి మీరు పొదుపు దీన్ని ఇన్స్టెడ్ ఆఫ్ రీపేయింగ్ అర్లీ దాన్ని వేరియస్ ఫేజెస్లో మీరు కన్వర్ట్ చేసుకొని ఈ విషయం తెలుసుకొని మీకు ఎప్పుడైతే ఇలా చేయాలనిపించినప్పుడు మీకు ఏ పద్ధతి మీకు మంచిది అనిపిస్తే అది చేసుకొని అమౌంట్ అవుట్ ఆఫ్ అర్లీ రీపేమెంట్ల నుంచి కూడా అమౌంట్ జనరేట్ చేసే అవకాశాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. అర్థం చేసుకొని మీకు ఏది అనువైతే అది చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చూశారు కదా, మీరు చిన్నపాటి అడ్జస్ట్మెంట్స్తో దాదాపుగా ₹1,00,00,000 పైన మీరు అక్యుములేట్ చేసే అవకాశం ఉంది జస్ట్ హౌసింగ్ లోన్ నుంచే. హౌసింగ్ లోను ఎలా వాడాలి, ఏ విధంగా వాడాలి, మీకు ఎక్సెస్ అమౌంట్ వస్తే ఎలా వాడాలి అనేది నేను అన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేశానని భావిస్తున్నాను. మీరు కనుక ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీకు ఏది అనువుగా ఉంటే అది అడాప్ట్ చేసుకోండి. మీ మనీ మీ ఇష్టం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.